దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని మీకు అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవుని మహిమపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినాల్లో ఎక్కడ చూసినా కానీ ఈ యొక్క కోవిడ్కి సంబంధించినటువంటి మరణ వర్తమానాలే తప్ప, మరణానికి సంబంధించినటువంటి పోస్టులే తప్ప ఎక్కడ కూడా సంతోషాన్ని, ఆనందాన్ని, నెమ్మదిని ఏ ప్రాంతంలో కూడా మనం కనుగొనలేనటువంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. విశేషంగా మన భారతదేశంలో, అందులోనూ మన తెలుగు రాష్ట్రాల్లో చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్ని మనం ఎదుర్కొంటూ ఉన్నాం. ఊపిరి ఆడక, ఆక్సిజన్స్ అందక భయంకరమైనటువంటి ఈ తెగులు చేత ఎంతోమంది మన యొక్క ప్రియుల యొక్క జీవితాల్ని మనం నష్టపోయాం. అనేక మంది యొక్క ప్రాణాలని మనం పోగొట్టుకున్నాం. సో ఎందుకు ఇలాగ జరుగుతుంది? ఎందుకు అనేక మంది దేవుని యొక్క సేవకులు మరణిస్తూ ఉన్నారు? ఎందుకు అనేక మంది క్రైస్తవులు నాయకులు మరణిస్తూ ఉన్నారు? ఎంతకాలం ఈ విపత్తు? ఎలాగూ దీన్ని మనం అధిగమించగలుగుతాం? ఎలాగూ మనం దేవుణ్ణి ప్రాధేయపడగలుగుతాం? సమస్తము చూచేటువంటి దేవుడైనటువంటి ఆ ఉన్నతమైనటువంటి దేవాది దేవుడు ఎందుకు మన యొక్క కన్నీటిని, మన యొక్క ఆర్తనాదాన్ని ఆయన సమాధానం మనకు అనుగ్రహించకుండా ఉన్నాడు? రకరకాలైనటువంటి ప్రశ్నలు మన జీవితాల్లో ప్రతిరోజు కూడా ఇవి మనకు వస్తూ ఉన్నాయి. ఫేస్బుక్ ఓపెన్ చేసినా, వాట్సాప్ ఓపెన్ చేసినా, గ్రూప్స్ ఓపెన్ చేసినా, ఎక్కడ చూసినా కానీ రిప్ అనేటువంటి మెసేజ్లు, ఎక్కడ చూసినా కానీ శ్రద్ధాంజలి అనేటువంటి వర్తమానాలు. ఏ ఫోటో చూసినా భయం వేసిపోతుంది. అది ఒకవేళ ఎక్కడైనా ఒక బర్త్డేకి సంబంధించిన ఫోటో అయినా కానీ దాన్ని చూడగానే భయపడేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ప్రపంచమంతా గజగజలాడుతుంది. ఈ సెకండ్ వేవ్లో భారతదేశం చాలా పోరాటం చేస్తూ ఉంది. సంఘాల్ని, క్రైస్తవ కుటుంబాల్ని ఈ దినాల్లో మనం చూస్తే సంఘాలు మూతవేయబడి ఉన్నాయి. క్రైస్తవ కుటుంబాల్లో శోకాలు వినిపిస్తూ ఉన్నాయి. కాపరిని కోల్పోయినటువంటి సంఘాలు, తల్లిదండ్రులను కోల్పోయినటువంటి బిడ్డలు, భర్తలను కోల్పోయినటువంటి భార్యలు, బిడ్డలను కోల్పోయినటువంటి తల్లిదండ్రులు, ఎక్కడ కూడా నెమ్మదికరమైనటువంటి వాతావరణం లేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కానీ ప్రియులరా, మనము దేన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి? కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? ఈ రోజున గవర్నమెంట్ నుండి మనకు సహాయం లేదు, డాక్టర్స్ నుంచి మనకు సహాయం లేదు. ఎందుకంటే ఎంతోమంది డాక్టర్లు ఈ కరోనా వ్యాధిని పడి వారు మరణిస్తూ ఉన్నారు. బ్రతకడం చేతనైతే, ఈ వ్యాధిని తప్పించుకోవడం వారి వశమైతే వారెందుకు మరణిస్తారు? ఈ రోజున లక్షల్లో వైద్యం, కానీ తిరిగి రాని లోకాలకు ప్రయాణం. ఎంత ఘోరమైనటువంటి శోకాతప్త కథనాలు మనం వింటూ ఉన్నాం, మనం చూస్తూ ఉన్నాం. నాకు ప్రియమైన అనేక మంది సేవకుల్ని నేను కోల్పోతూ ఉన్నాను, స్నేహితుల్ని కోల్పోతూ ఉన్నాను, రక్త సంబంధికుల్ని కోల్పోతూ ఉన్నాము. కానీ ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని బట్టి కొన్ని మాటలు మీకు ఆదరణ కలిగించాలని నేను ముందుకు వస్తూ ఉన్నాను. దయచేసి ఈ మాటల్ని మనం శ్రద్ధగా ఆలకిద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని నేను కొన్ని మాటలు చదవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం
7వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి శ్రద్ధగా ఆలకించాలని మనం చేస్తున్నాను. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదే ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఎటు పోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారం కాము. అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము కాము. తరుముబడుచున్నను దిక్కులేని వారము కాము. పడద్రోయబడినను నశించు వారము కాము. దేవుడి ఈ వాక్యమును మన కోసం దీవించునుగాక. ప్రియులరా, ఈ సమయంలో నేను చెప్పాలనుకుంటున్నటువంటి ప్రస్తావిస్తున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం, అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము కాము. ప్రతి ఉపాయము దేవుడు మనకు ఆయా సమయాల్లో అనుగ్రహించాడు అన్నటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం ఎరగగలుగుతాం. ప్రియులారా, మనం నశింపబడకూడదని మనం మానవరీత్యా మనం కోరుకుంటాము. శ్రమ రాకూడదని మనం మానవరీత్యా మనం కోరుకుంటాము. కానీ శ్రమలో నుండి దేవుడు ఆయన నామాన్ని మహింపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోల విషయంలో మనం చూసినట్లయితే అగ్నిగుండంలోనే పడకూడదని మనం కోరుకుంటాము. కానీ అగ్నిగుండములో సహితం దేవుడు తన నామాన్ని హెచ్చించడానికి ఆయన ఇష్టపడేటువంటి దేవుడు. కనుక మన ఆలోచనలు ఆయన ఆలోచనలకు చాలా వ్యత్యాసం ఉంది. మన తలంపులకు ఆయన తలంపులకు చాలా ఎడమ ఉన్నది. కనుక ప్రియులరా, ఆది కాండములోని జరిగినటువంటి విపత్తును ఒకసారి నేను ఈ సందర్భంగా జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఆది కాండం గ్రంథంలో 6వ అధ్యాయం నుంచి మనం చూసినట్లయితే, ఆది కాండం గ్రంథం 6వ అధ్యాయం నుంచి మనం చూసినట్లయితే, దేవుడు నరులను భూమి మీద విస్తరింపచేసినందుకు, నరులను సృష్టించినందుకు ఆయన సంతాపపడిను అన్నటువంటి మాటను మనం చూస్తున్నాం. 6వ వచనాన్ని చదువుతున్నాం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకునెను. 8వ వచనం. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. ప్రియులరా, మరొక వచనాన్ని నేను చూస్తున్నాను. 17వ వచనం. ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము కింద ఉండకుండా నాశనం చేయుటకు భూమి మీదికి జల ప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను. ప్రియులరా, ఇది మన ఎవరికి తెలియనటువంటి విషయమే కాదు. అయితే ఒక్కొక్క సందర్భంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు దేవుడు చెప్పేవారికి ఒక ప్రత్యక్షత ఇస్తూ ఉంటాడు. అలాగే దేవుడు వినేవారికి కూడా ఒక ప్రత్యక్షత ఇస్తూ ఉంటాడు. ఈ సందర్భంలో ఈ యొక్క నోవాహు యొక్క సంఘటనను లేదా ఈ యొక్క జల ప్రళయం అనేటువంటి సంఘటనను జ్ఞాపకం చేయడానికి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, దేవుడు నాశనం చేయడానికి ఉద్దేశించినప్పుడు, దేవుడు కీడు చేయడానికి ఉద్దేశించినప్పుడు, ఇందాక మనం చదువుకున్నట్టుగా మేము అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము కాము. దేవుడు ఈ యొక్క నాశనములో సహితము ఒక మార్గాన్ని ఏర్పాటు చేసి తన ప్రణాళికను తన యొక్క దాసుడైనటువంటి నోవహు ద్వారా ఆయన స్థిరపరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. జలప్రళయము, కుంభవృష్టి, ఆకాశపు గేట్లు తెరవబడి విస్తారంగా కురిసినటువంటి
ఆ యొక్క నీటి ప్రవాహంలో కొట్టుకుని పోకుండా దేవుడు ఒక ప్రణాళికని ఇచ్చాడు. అదేమిటంటే చితిసారకపు మ్రాను చేత ఒక ఓడను ఒకటి తయారు చేయి. ఆ ఓడ యొక్క మెజర్మెంట్స్ని దేవుడు ఇచ్చాడు. ఆ ఓడ యొక్క డిజైన్ అంతా కూడా దేవుడిచ్చాడు. ఏం చేయాలో ఎలా చేయాలో సమస్తాన్ని కూడా దేవుడు నోవహుకు తెలియచేశాడు. ఒక ఓడ చేయడం అన్నది ఒక రోజులో 2 రోజుల్లో అయ్యేటువంటి పని కాదు. ఎన్ని రోజులుగా దేవుడు నోవాహు చేత ఓడను కట్టించాడో, ఆ ఓడ నోవాహు ఉన్న చోటనే నిర్మించడం ప్రారంభించినప్పుడు ఈ ఓడను ఎలాగో నువ్వు సముద్రంలోకి తీసుకెళ్తావు, ఎలాగ నీటిలోనికి తీసుకెళ్తావు అని చాలామంది ఆక్షేపించిన వారు లేకుండా పోయిండు. చాలామంది ఆక్షేపించుంటారు నోవాహును. తాత 500 ఏళ్ళు వచ్చాయి, నీకు మైండ్ బ్లాక్ అయిందేమో, ఎందుకు ఇంత పెద్ద ఓడ ఈ పట్టణంలో నువ్వు చేస్తున్నావు అని చాలామంది గేలి చేసుంటారు. కానీ దేవుడు చెప్పిన యావత్తును నోవహు చేసును అన్నటువంటి శ్రేష్టమైన మాటను మనం చూస్తాం. దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపించాడు నోవహు. దేవుని యొక్క వాక్యం మనం చూస్తే నోవహు దేవుని దృష్టి యందు, యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. ఇంకా మనం చూస్తాము, నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడును అయ్యుండి నోవహు దేవునితో కూడా నడిచినవాడు. 3 క్వాలిటీస్ నోవహు జీవితంలో మనం చూస్తాం. మొదటిది, ఆ తరములో ఉన్న వారందరిలో కూడా నిందారహితుడుగా ఉన్నాడు. తర్వాత ఆ తరము వారందరిలో కూడా నోవహు నీతిపరుడు. అంతేకాకుండా అతడు దేవునితో కూడా నడిచినవాడు. ఈ సర్టిఫికెట్ ఒక డాక్టర్ ఇచ్చేటువంటి సర్టిఫికెట్ కాదు. కాండక్ట్ సర్టిఫికెట్ కాలేజీలో అందరికీ సాటిస్ఫాక్టరీ అని రాసేస్తారు. హై స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్లో క్యాండిడేట్ యొక్క కాండక్ట్ గురించి రాయాల్సి వస్తే సాటిస్ఫాక్టరీ అని రాసేస్తారు అందరికీ కూడా. కానీ ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యొక్క సర్టిఫికెట్, నోవాహు నిందారహితుడు, నోవాహు నీతిమంతుడు, నోవాహు దేవుడితో నడిచిన వాడు అని చెప్పి ఇచ్చేటువంటి ఈ సర్టిఫికెట్, అది పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ కనుక దీనిలో ఎటువంటి అనుమానం లేదు. కానీ నోవాహు నీతిమంతుడైన కారణం చేత నోవాహును బట్టి నోవాహు కుటుంబం అంతా కూడా ఆ రక్షణ ఓడలోనికి ప్రవేశించింది. ఒక్క నోవాహు యొక్క నీతిమత్వాన్ని బట్టి నోవాహు కుటుంబం అంతా కూడా రక్షణలోకి వచ్చింది. కానీ ఈ 3 క్వాలిటీస్ చెప్పడానికి ముందుగా దేవుడి యొక్క క్వాలిటీ, వీటన్నిటికీ కూడా అతీతమైనటువంటి క్వాలిటీ అదేమిటంటే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయి. మన నీతి ఒకవేళ దేవుని దృష్టికి మురికి గుడ్డల్లాగా కనిపిస్తుంది. కానీ మన నీతికి మించినది ఏదైనా ఉంది అని అంటే కూడా మనం రక్షించబడ్డానికి, మన కుటుంబాలు రక్షించబడ్డానికి ఉన్నటువంటి ఏకైక కారణం దేవుని యొక్క కృప. నోవాహు దేవుని కృప పొందిన వాడయ్యాడు. నోవాహు నీతిమంతుడు గనక, నోవాహు నిందారహితుడు గనక, నోవాహు దేవునితో నడిచేడు గనక, నోవాహు గొప్ప వ్యక్తి గనక, నోవాహును బట్టి కాదు. ఇట్స్ నాట్ అబౌట్ నోవా, ఇట్స్ ఆల్ అబౌట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ నోవా. యెహోవా దృష్టి యందు నోవాహు కనపడ్డాడు. యెహోవా దృష్టిలో నోవాహు కృప పొందిన వాడయ్యాడు. నేను క్రిస్మస్ వర్తమానంలో కూడా చెప్పాను, మరియమ్మ గారు నీతిమంతురాలు అయ్యుండి ఉంటుంది కదా. మరియమ్మ గారు గొప్ప వ్యక్తి, మరియమ్మ గారు పరిశుద్ధురాలు. ఎన్ని క్వాలిటీస్ చెప్పాలంటే అన్నీ చెప్పచ్చు. కానీ లోకా సువార్తలో రాయబడిన మాట, మరియా నీవు దేవుని వలన దయ పొందితివి. యు ఆర్ హైలీ ఫేవర్డ్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. నోవా నీవు నీతిమంతుడివే, నిందారహితుడివే, దేవునితో నడిచిన వాడవే.
కానీ యు ఆర్ హైలీ ఫేవర్డ్ ఇన్ ద సైట్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్. యెహోవా దృష్టిలో నువ్వు కృప పొందినవాడవు. నీవు పొందిన కృపను బట్టి నీ యొక్క కుటుంబాన్ని రక్షించుకునేటువంటి గొప్ప ఆధిక్యత దేవుడు మనకిస్తున్నాడు. ఈ పాండమిక్ టైంలో మనం చేయాల్సిన పని ఏదైనా ఉంది అంటే, ప్రభువా నేనెంత నీతిమంతునో, నేనెంత ప్రసంగికునో, నేనెంత గాయకునో, నేనెంత రచయితనో, నేనెంత పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడనో, నేను ఇంటర్నేషనల్ లేకపోతే మల్టీనేషనల్ ఏవేవో డిగ్రీలు, ఏవేవో అర్హతలు ఒకవేళ నువ్వు చెప్పుకున్నా కానీ, వీటన్నిటికంటే మించి నీకు ఉండాల్సినటువంటి ఒకే ఒక్క అర్హత, ఒకవేళ ఈ అర్హతలన్నీ నీవు లేకపోయినా కానీ, నీవు కలిగి లేకపోయినా కానీ, నీకు ఉండాల్సిన ఒకే ఒక్క అర్హత అదేమిటంటే, యూ షుడ్ హ్యావ్ ద ఫేవరిజం ఆఫ్ గాడ్. దేవుని ద్వారా కృప పొందిన వాడవుగా నీవు ఉండాలి. దేవుని కృప నీ మీదుంటే దేవుడు నిన్ను కాపాడుతాడు. నిన్ను బట్టి నీ కుటుంబాన్ని కాపాడుతాడు. నీవు గనక దేవుని యొక్క కృపను పొందుకునుంటే ఆయన చిత్త సంకల్పములో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా ఆయన కాపాడుతాడు. కనుక ప్రియులరా, ఈ రాత్రి కాల సమయంలో అపాయములో మనం ఉన్నాము, కానీ ఉపాయం లేని వారం కాము. మనం మరింతగా దేవుని కృప కోసం మనం వేడుకోవలసిన వారమై ఉంటున్నాము. చాలామందికి ప్రశ్న రావచ్చు, ఎందుకు దేవుని యొక్క సేవకులు చనిపోతున్నారు? వారి పట్ల దేవుని కృప లేదా? వారి సంఘాల పట్ల దేవుని కృప లేదా? వారి కుటుంబాల పట్ల దేవుని కృప లేదా? ప్రియులరా, వారు మనకంటే యోగ్యులుగా దేవుడు వారిని ముందుగా తీసుకుని వెళ్ళాడు. నిద్రించిన వారి కంటే మనము ముందుగా పరలోకానికి మనం చేరుకోలేము. కనుక దేవుని యొక్క సేవకుల యొక్క మరణాల విషయం దేవుడు చెప్తున్నాడు, అది ఆయన దృష్టికి విలువైనది. దేవుని దృష్టికి ఏది విలువైందో కాదో నీవు నేను ఎలాగో చెప్పగలుగుతాం. కనుక ప్రియులారా, దేవుడు తన సేవకుల మరణాన్ని ఆయన విలువైనదిగా ఎంచుతున్నాడు. ఇది నీకు కష్ట సమయం. నీవు నేను ఇంకా బ్రతుకున్నాము, మనం దేవుని కృపను మనం వేడుకోవాలి. మనకంటే ముందుగా ఈ యొక్క పందెపు రంగాన్ని ముగించుకుని వెళ్ళిన వారి కుటుంబాల విషయమై, సంఘాల విషయమై ప్రార్థించేటువంటి బాధ్యత నీ మీద నా మీద ఉంది అన్న విషయాన్ని మనం గుర్తెరుగుదాం. దేవుణ్ణి ప్రశ్నించడం కాదు, దేవుని చిత్తానికి మనం తలయొగ్గి ముందుకు మనం కొనసాగవలసిన వారమే ఉన్నాం. ప్రియులరా, మరి ఇక్కడ రాసినటువంటి 7వ అధ్యాయం, ఆదికాండం 7వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. 2వ వచనం చదువుతున్నాను, 7వ అధ్యాయం 2వ వచనం 7వ అధ్యాయం చదువుతున్నాను. పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు 7, పెంటులు 7, పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటియు 2, ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి 7, ఆడువి 7, నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ యొద్ద ఉంచుకొనుము. నాకు ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం ఏంటంటే, ఇది చదువుతున్నప్పుడు పవిత్ర జంతువుల్ని అపవిత్ర జంతువుల్ని కూడా దేవుడు కాపాడేటువంటి వాడై ఉన్నాడు. నేను అనుకుంటున్నాను, పవిత్రమైన వాళ్ళని అపవిత్రమైన వాళ్ళని కూడా దేవుడు కాపాడడానికి సమర్థుడు. పవిత్రమైన జంతువుల్ని నేను కాపాడుతున్నాను, అపవిత్రమైన జంతువులను కూడా నేను కాపాడుతున్నాను. వాటన్నిటిని కూడా నువ్వు సమకూర్చి అవి జీవంతో ఉండులాగున నీవు వాటిని ఓడలో సమకూర్చు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ చెప్పబడిన మాట, ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. ఆయన తన సూర్యరశ్మిని కురిపిస్తూ ఉన్నాడు, ప్రసరింపచేస్తూ ఉన్నాడు. సో దేవుని ప్రేమకు నీతిమంతుడని అనీతిమంతుడని వ్యత్యాసం లేదు. దేవుని యొక్క కృప
దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుని యొక్క ప్రేమను పొందుకోవడానికి నీతిమంతుడని అనీతిమంతుడని దేవుడి వ్యత్యాసం చూపేటువంటి వాడు కాదు. దేవుడు లోకమును ప్రేమించుచున్నాడు అనగా లోకములో ఉన్న మంచివారిని చెడ్డవారిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. కనుక ప్రియులరా, మనము ఓడలో ఉంటే మనము జీవంతో ఉండినటువంటి వాళ్ళం. మనం ఓడలో ఉంటే మనం రక్షించబడినటువంటి వాళ్ళం. సండే స్కూల్ టైంలో చెప్తూ ఉంటారు, నోవాహు ఓడ అది రక్షణ ఓడ. ఎవరైతే ఆ రక్షణ ఓడలో ప్రవేశిస్తారో, ఎవరైతే ఆ రక్షణ పొందుకుంటారో వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు, వారు మరణాన్ని తప్పించుకుంటారు. కనుక ప్రియులరా, లోపల ఉన్న వారికి జీవం ఉంటుంది. దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నవారికి జీవం ఉంటుంది. దేవుని యొక్క ఓడలో ఉన్నవారికి జీవం ఉంటుంది. కనుక ప్రియులరా, మనము మన ఇళ్లల్లో ఉంటే ఈ దినాన మనం క్షేమంగా ఉండగలుగుతాం. గవర్నమెంట్ వారు చెప్తున్నారు, మీరు మీ ఇళ్లల్లోనే ఉండండి. ఈరోజు చాలామంది ఇష్టానుసారంగా తిరిగే వాళ్ళు కనబడుతూ ఉన్నారు. మన ఇళ్లల్లో ఉంటే ఎంతవరకు మనము ఈ యొక్క కోవిడ్ బారి నుంచి తప్పించుకుంటామో నాకు తెలియదు, కానీ నీవు రక్షణ ఓడలో ఉంటే గనక ఖచ్చితంగా నీవు రాబోయేటువంటి విపత్తుని నువ్వు తప్పించుకుంటావు, రాబోయేటువంటి మరణాన్ని నీవు తప్పించుకుంటావు, రాబోయేటువంటి ఘోరమైనటువంటి విపత్తును నీవు తప్పించుకుంటావు, దేవుని యొక్క తీర్పు నుండి నీవు తప్పించుకుంటావు. ఈ రక్షణను నీవు స్వీకరిస్తే నీవు నీతిమంతుడివై ఉండొచ్చు, నీవు యథార్థపరుడు అయి ఉండొచ్చు, నిందారహితుడు అయి ఉండొచ్చు, దేవునితో నడిచిన వాడివై అయి ఉండొచ్చు. కానీ నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడయ్యాడు. ఈ రోజున మన కుటుంబాల్ని, మన సంఘాల్ని దేవుని కృప కోసం ఆయన కృపా సింహాసనం దగ్గరికి తీసుకుని వద్దాం. రక్షణ ఓడలో ఉన్నవాడికి జీవం ఎలాగైతే ప్రాప్తించిందో, దేవుని యొక్క రక్షణలో మనం ఉన్నట్లయితే, దేవుని యొక్క సంకల్పములో మనం ఉండులాగున మనల్ని మనం జాగ్రత్త పరుచుకుందాం. ప్రియులారా, ఇంకా దీనికి సంబంధించినటువంటి ఇంకా 2 వర్తమానాలు నేను ఇవ్వడానికి నేను సిద్ధపడుతున్నాను. రాబోయేటువంటి ఎపిసోడ్స్లో మీరు వాటిని చూడొచ్చు. మన యొక్క నీతిమంతం మనల్ని రక్షించలేదు, మన యొక్క యథార్థత మనల్ని రక్షించలేదు, కానీ మనల్ని రక్షించగలిగేది దేవుని యొక్క కృప అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. దేవుని యొక్క కృపను మనం పొందుకున్నట్లయితే మనం రక్షించబడతాం. నోవాహు సమకూర్చాడు, పవిత్ర జంతువుల్ని అపవిత్ర జంతువుల్ని కూడా సమకూర్చాడు. ప్రియులరా, నీ ఓడలో ఉంటే నువ్వు పవిత్రమా అపవిత్రమా అన్నది దేవుడు చూడ్డు. నీవు రక్షణలోకి వస్తే నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో దేవుడు అడగడు. నీవు యేసు రక్తములో కడగబడితే నీ యొక్క పాపాల చిట్టాను దేవుడు పరిగణలోకి తీసుకోడు. దేవుడు చూసేది ఏమిటంటే నీ ఓడలో ఉంటే అంతటా తలుపు వేయబడుతుంది, ఓడ తేల చేయబడుతుంది. ఈ యొక్క విపత్తులు మనం కొట్టుకుని పోము. కనుక దయచేసి మనము దేవుని యొక్క కృప కోసం వేడుకుందాం. మన సంఘాల విషయంలో, మన కుటుంబాల విషయంలో, మన బంధువుల విషయంలో, స్నేహితుల విషయంలో, మనకంటే ముందుగా పందాన్ని ముగించుకుని ప్రభు సన్నిధికి వెళ్ళిన కుటుంబాల విషయంలో, దైవ సేవకుల యొక్క కుటుంబాల విషయంలో మనం ప్రార్థన చేద్దాం. వారి ఆత్మకు దేవుడు శాంతి కలిగించునుగా కానీ చాలామంది పోస్టులు పెడుతున్నారు. ఆత్మలకు శాంతి కలగడం, ఆత్మల కోసం అంగలార్చడం మనం చేయాల్సిన పని కాదు. చనిపోయిన వారిని గురించి మనం ఏమి చేయలేము. బ్రతుకున్న వారి కోసం మనం అంగలార్దాం, బ్రతుకున్న వారి కోసం మనం పోరాడదాం. బ్రతుకున్న వారి పట్ల దేవుని యొక్క కృప విస్తరింపబడులాగున మనం ప్రార్థన చేద్దాం. అటువంటి కృప దేవుడు మనందరకు దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.